ఈ స్తోత్రాలు అలాగే మరి కూడి ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? హల్లెలూయా. దేవుడు మరి మనల్ని ఈ విధంగా జ్ఞాపకం చేసుకుని ఆయన పాదాల చెంత ఉండడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకై ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 17వ అధ్యాయం తీసుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము. పదిహేడవ అధ్యాయంలో నుంచి 26వ వచనం దగ్గర నుంచి 37వ వచనం దాకా. లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం దగ్గర నుంచి 37వ వచనం వరకు కూడా మరి నేను ఒక వచనం చదువుతాను, మీ అందరూ కలిపి ఒక వచనం చదవండి. నోవాహు దినములలో జరుగునట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి. ఆ రాత్రి ఇద్దరొక్క మంచం మీద ఉందురు. వారిలో ఒకరు కొనుపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. అందరం కలిసి చదువుదాం. శిష్యులు, ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయన్ని అడిగినందుకు ఆయన, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన మరొకసారి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన దేవ, కృపా కనికరము గల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు నాయన. ఇదిగో మరి ఈ వాక్య భాగాన్ని నాయన ఇదిగో నా మనసులో పెట్టి ఉన్నావు నాయన. మరి నీ చిత్తం ప్రభా నాయన మీరు మాట్లాడండి ప్రభా నాయన. నేను బలహీనురాలిని, నిష్ప్రయోజకురాలిని, ఎందుకు పనికిరానట్టు దాన్ని. పరిశుద్ధాత్మదేవుడా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీ మాటలో జీవం ఉన్నది, నీ మాటలో శక్తి ఉన్నది నాయన. అటువంటి శక్తితో కూడిన నీ మాటల చేత మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. అలాగే కూడి ఉన్న మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలండి. మరి 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే మరి వచ్చే శుక్రవారం కాక పై శుక్రవారం గుడ్ ఫ్రైడే వచ్చింది కాబట్టి గుడ్ ఫ్రైడేకి ప్రార్థన జరుగుతుంది. మరి ఆ ప్రార్థనలో 7 మాటలు మరి చెప్పడానికి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సిద్ధపడిన వారు ఎవరైనా చెప్పడానికి ఆసక్తి కలిగిన వారు రేపు ఆదివారం మరి పేర్లు మరి ఇచ్చినట్లయితే దాన్ని బట్టి పై శుక్రవారం మరి మీకు అవకాశం ఇస్తాము. అలాగే మరి ఈస్టరు నెలలో ఫస్ట్ ఆదివారం వచ్చింది కాబట్టి ఎవరైనా ఒకవేళ భోజనాలు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆదివారం, మొదటి ఆదివారం ఈస్టర్కి భోజనాలు పెట్టుకోవచ్చు. మరి సెకండ్ ఆదివారం మన రాకడిమణి గారు మరి భోజనాలు చెప్పారు బల్లారాధన రోజున. అయితే బల్లారాధన కంటే ముందుగా మరి ఈస్టర్ వచ్చింది కాబట్టి ఒకవేళ ఎవరైనా ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే సంఘ మరి సమక్షంలోనే ఆ భోజనాలు జరుగుతాయి. కాబట్టి మరి ఈ విషయం గుర్తు చేసుకోండి. అలాగే ఈ వచ్చే ఆదివారం
వచ్చే ఆదివారం రాత్రి మరి సిస్టర్ గారి ఇంటి దగ్గర, అంటే కామధేనులో మన సూర్యనారాయణ గారి ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది. కాబట్టి వారు స్తుతికూటం పెట్టుకుంటున్నారు. అందరూ కూడా మీరు రావాలని మనం చేస్తున్నాం. మళ్ళీ ఆదివారం కూడా మీకు జ్ఞాపకం చేస్తాం. నేను చెప్పిన మాటలు అర్థమైనాయి కదా? అంటే గుడ్ ఫ్రైడే ఈ శుక్రవారం కాదు, పై శుక్రవారం. అయితే 7 మాటలు ఒకవేళ ఎవరైనా ఆసక్తి ఉంటే చెప్పడానికి, మరి ఒకవేళ మీరు అలాంటి ప్రేరేపణ ఉంటే కనుక మీరు రేపు ఆదివారం మరి మాతో చెప్పినట్లయితే, లేకపోతే ఈ లోపల ఫోన్ చేసి చెప్పినా మీరు మరి ఆ మాట మీకు కేటాయిస్తాము. గుడ్ ఫ్రైడేకి శుక్రవారం చర్చిలోనే 3 గంటల వరకు కూడా జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ లూకాసు వార్తలో దేవుని యొక్క రాకడ గురించిన మాటలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆయన రాకడను జ్ఞాపకం చేస్తూ శిష్యులకు చెప్తూ వచ్చాడు. మరి నీ రాకడ దినాలు ఎలాగుంటాయి అని ఈ శిష్యులు అడిగినప్పుడు ఏం చెప్పాడు అంటే నోవాహు దినాలను జ్ఞాపకం చేశాడు. ఏ దినాలు జ్ఞాపకం చేశాడు? నోవాహు దినాలని జ్ఞాపకం చేశాడు. రెండవదిగా లోతు దినాల్ని జ్ఞాపకం చేశాడు. మూడవదిగా చూసినట్లయితే మరి ఎవరి యొక్క రక్షణ వారిదే అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఈ విధంగా మరి ఎందుకు దేవుని రాకడకు మరి గుర్తులు చెప్పాడు? ఎందుకు ఇలా ఆ గుర్తులు చెప్పాడు అంటే ఆ గుర్తులను బట్టి మరి ఆయన రాకడకి మరి ఉన్న ప్రజలు సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు ఆ గుర్తుల్ని పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. దేవుని స్తోత్రం. నోవాహు దినాల్లో మరి ఎలాగున్నాయి ప్రజలు? ఎలాగున్నారు అంటే నోవాహు ప్రకటించిన ప్రకటన విన్నారు కానీ మార్పు లేదు. ఆ వాక్కును విన్నారు, ప్రకటించే వాక్కును విన్నారు, హెచ్చరిక విన్నారు, కానీ మార్పు లేదు. నిజమే, ఈనాడు కూడా క్రైస్తవులుగా ఎంతోమంది పిలువబడుతున్నారు. ఎన్నో వాక్యాలు మనకు తెలుస్తున్నాయి, ఎంతో వాక్యం తెలుస్తుంది. కానీ వాక్యం తెలుస్తుంది కానీ వాక్యము మన జీవితాల్లో ఏం చేయట్లేదు, నెరవేర్చట్లేదు. ఒకప్పుడు వాక్యం ఇంత వెల్లడి లేదు, కానీ ఇప్పుడు వాక్యం ప్రతి ఒక్కరికి కూడా వాక్య గ్రహింపులో ఉన్నారు. కానీ వాక్యాన్ని వింటున్నాం, కానీ అది మన జీవితంలో నెరవేర్చలేకపోతున్నాం. ఆ రోజున నోవాహు ప్రకటించాడు, కానీ ఎవ్వరూ కూడా హెచ్చరిక విన్నారు, కానీ ఎవరిలో కూడా మార్పు లేదు. వాళ్ళు ఎలాగున్నారు అంట, తినుచు త్రాగుచు, ఆ జలప్రళయం వచ్చి వాళ్ళు కొట్టుకుని పోయేంత వరకు కూడా ఎరగకుండా ఉన్నారంట. లోతు దినాల్లో కూడా అంతే. లోతు దినాల్లో కూడా వాళ్ళు కూడా మాకు ఏమీ కొరత లేదు అనుకుంటూ ఆ సొదొమ గొమొర్రాలో వారి ఇష్టానుసారంగా చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు కూడా పాప కోరికతో, పాప వాంఛతో వారి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నారు. ఆ పాపం అంట దేవునికి జరుగుతున్న ఆ పాపాన్ని బట్టి రాళ్ళు, బైబిల్లో అంటాడు కదా, రాళ్ళు మొరపెడుతున్నాయి అంటారు చూడండి. అలాగా ఆ మొరంట దేవుని సన్నిధికి చేరింది. దేవుని సన్నిధికి చేరినప్పుడు దేవుడు అక్కడ నలుగురిని బయటికి తీసుకొచ్చాడు. ఎవరా నలుగురు? లోతు భార్య, 2 కుమార్తెలు. ఈ నలుగురిని కూడా దేవుడు అక్కడ బయటికి లాక్కొచ్చాడు. అక్కడ ఏమంటాడంటే లోతు భార్యను ఏం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు? లోతు దినాలు అన్నాడు, నోవాహు దినాలు అన్నాడు, కానీ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని ప్రత్యేకించి రాశాడు. ఎందుకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే చూడండి, అక్కడ లోతు భార్య మరి జరిగించిన ఆ పొరపాటు ఏంటి అంటే లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు భార్య ఏ స్తంభం? ఉప్పు స్తంభం. చూడండి, ఉప్పు అంటే నీటికి కరిగిపోద్ది. వర్షం వచ్చినప్పుడు ఉప్పు స్తంభం ఏమైపోద్ది? కరిగిపోద్ది. కానీ ఇది కరగని ఉప్పు స్తంభం అంట. నేటికి కూడా
ఈ రోజుకి కూడా సొదొమ గోమోరలో ఏమండి ఒక పర్వతం మీద అది అలాగే ఉందంట. ఈ రోజుకి ఒక సూచనగా ఉంది. సొదొమ గోమోర కూడా ప్రపంచంలో ఒక భయంకరమైన పరిస్థితి ఈ రోజుకి కూడా సొదొమ గోమోరలో ఉందంటండి. ఈ రోజుకి కూడా అక్కడ పొగలు వస్తూ ఉంటాయంట. ఏ మొక్కేసినా కానీ ఏ విత్తనం కూడా దాంట్లో మొలక రాదు. ఎందుకు అంటే అగ్ని గంధకాలు కురిశాయి. అది ఒక చరిత్రలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరి చరిత్రకి పాత నిబంధనకి ఒక ఆధారంగా ఉంది అక్కడ. అయితే ఇక్కడ లోతు భార్య కరగని ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని రాకడకి లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు? పరిశుద్ధ గ్రంథంలో ఏ మాట చెప్పినా దానిలో ఎంతో భావం ఇమిడి ఉంటుంది. ఏమండి, ఆయన రాకడ దినాల్లో లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే, అసలు లోతు ఎవరు? బైబిల్ గ్రంథం ఏమంటుందంటే లోతు నీతిమంతుడు అన్నారు. లోతు నీతిమంతుడు అని రాయబడింది. కానీ నీతిమంతుడే అయితే అబ్రహాముతో సహవాసం ఉన్నంతసేపు కూడా లోతు కుటుంబం చాలా చక్కగా ముందుకి సాగుతూ వచ్చింది. ఎప్పుడైతే సహవాసాన్ని లోతు కుటుంబం ఎప్పుడైతే సహవాసాన్ని విడిచిపెట్టేశారో, సహవాసాన్ని విడిచిపెట్టడం ద్వారా సన్నగిల్లిపోతూ లోతు భార్య మరింతగా సన్నగిల్లిపోయింది. ఎందుకు అంటే సొదొమ గోమోర వెళ్ళిన తర్వాత అక్కడ ఏమండి దేవుడి ప్రస్తావన లేదు, దేవుని సన్నిధి ప్రస్తావన లేదు. వారి ఇష్టానుసారంగా ఏమండి ఉన్న ప్రజలు సొదొమ గోమోర ప్రజలు. అయితే వాళ్ళందరి మధ్యలో కూడా వీళ్ళు కూడా ఏమండి చూడండి, లోక సామెత ఉంటుంది కదా, 6 నెలలు సహవాసం అంట వీళ్ళైపోతారంట. అలాగా ఎప్పుడైతే వీరు ఆ సొదొమ గోమోరతో ప్రజలతో సహవాసం సాంగత్యం ఏర్పరచుకున్నారో భక్తి జీవితం ఏమైపోయింది? అడుగంటిపోయింది. అందుకనే ఈ కడవరి దినాల్లో లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే, దేవుని పిల్లలమైన మనము సహవాసం దేవునితో గడిపే సమయం చాలా ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యం అంటది కదా, నీ మందిరావరణములో 1 దినము గడిపితే 1000 దినముల కంటే, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున నివసించుట మేలు అంటాడు. దేవుని స్తోత్రం. అంటే ఏమండి గడుపుట, మందిరావరణలో గడుపుట అంటే, మందిరం అంటే ఏమండి ఈ 4 గోడలదే కాదు. ఏమండి మందిరం అంటే దేవుడే ఒక మందిరమై ఉన్నాడు. పరలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మందిరం ఉండదు. ఏమండి దేవుడే దేవాలయం అక్కడ. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనము దేవునితో గడిపేవారిగా ఉండాలి. దేవునితో నీకు ఒక బంధం ఉండాలి. దేవునితో ఒక ఏమండి ప్రత్యేకమైన ఆ బంధం, దేవుడితో గడిపే సమయం నీకు ఉండాలి. ఎప్పుడైతే దేవునితో గడుపుతావో, పరిశుద్ధ గ్రంథంలో దేవుడితో ఒక్కరోజు గడిపాడంట, ఆయనతో బంధం పడింది. ఆ బంధం అండి హతసాక్షి అయ్యేంత వరకు కూడా నిలబెట్టింది. దేవుని స్తోత్రం. ఆయనే ఆంద్రేయ. ఎవరు? ఆంద్రేయ. 12 మంది శిష్యుల్లో ఒకడు. యోహాను ద్వారా యేసు ప్రభు దగ్గరికి నడిపించబడ్డాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, రబ్బీ నీ నివాసము ఎక్కడ అనగానే యేసు ప్రభు ఏమన్నాడు? చదవండి, యోహాను సువార్తలో అనుకుంటున్నాను, చూడండి ఎక్కడ మాట. యోహాను సువార్త 1:35. మరునాడు మరలా నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల
అని చెప్పాను. ఎవరు చెప్తున్నారు? యోహాను యేసు ప్రభువుని పరిచయం చేశాడు. అయ్యా ఆయన రక్షకుడు. అప్పటి వరకు కూడా యోహాను శిష్యుడిగా ఉన్నాడు ఆంద్రేయ. ఇప్పుడు యోహాను అంటున్నాడు, నేను కాదు, నన్ను కాదు వెంబడించవలసింది, ఇదిగో నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించు అని చెప్పాడు. చెప్పగానే ఏం చేశాడట? చదవండి. విని యేసును వెంబడించిరి. చూచి మీరు ఏమి వెదకుచున్నారని అడుగగా వారు, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన్ని అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడని అర్థం. అంటే బోధకుడా నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడిగారంట. ఆ తర్వాత వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయనతో బస చేసిరి. దేవుని స్తోత్రం. ఏం చేశారట? బస అంటే తినటం, కూర్చోవడం, ఇంకా ఆయనతో గడిపారు. ఏమండి? ఆంద్రేయ దేవునితో గడిపాడు. ఎప్పుడైతే దేవునితో గడిపాడో దేవునికి ఆంద్రేయకు ఒక బంధం వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవునితో ఆ బంధం పడిందో ఆంద్రేయ జీవితం అంతా మారిపోయింది. ఒక రూపాంతరతలోకి వచ్చాడండి. తర్వాత కాలంలో అపోస్తుడిగా వాడబడ్డాడు. ఆ తర్వాత కాలంలో యేసు ప్రభు మరి సిలువ వేయబడిన తర్వాత 12 మంది 12 చోట్లకు సువార్త ప్రకటించటానికి ఏమండి వెళ్ళినప్పుడు ఈ ఆంద్రేయ రష్యా దేశానికి సమీపముగా సిద్కియా అనే ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఒక ఉన్నతమైన అధికారి భార్య రక్షణలోకి వచ్చిందట. రక్షణలోకి వచ్చినప్పుడు ఆ ప్రాంతం వారు ఆంద్రేయను పట్టుకుని ఎక్స్ ఆకారంలో సిలువ వేసి, సిలువ మీద తాళ్ళుతో కట్టేసి 2 రోజులు రాళ్ళుతో కొట్టి చంపేశారంట. 2 రోజులు రాళ్ళుతో కొట్టి చంపేశారు. హతసాక్షి అయిపోయాడు. చూడండి, ఈయన దేవునితో ఉన్న ఆ బంధం ఎప్పటి వరకు నిలబెట్టింది? హతసాక్షి అయినా కానీ, రాళ్ళతో కొట్టినా కానీ నిలబడే ఆ కృప, లేకపోతే నిలబడే ఆ విశ్వాసం. ఎందుకు అలా నిలబడగలిగాడు అంటే దేవునితో ఉన్న బంధం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే, దేవునితో గడిపే ఆ సమయం నీకుందా? దేవునితో గడుపుతున్నావా? మరియా దేవునితో గడుపుతుంది. మార్త వచ్చి అంటుంది, నీకు చింత లేదా ప్రభువా? నేనేమో విస్తారమైన పనులతో బాధపడుతూ ఉంటుంటే ఈమెంటి అంటుంటే యేసు ప్రభు ఏమన్నాడు? అవసరమైనది ఒక్కటి. మరియా ఏమెంచుకుందంట? ఉత్తమమైనది ఎంచుకుంది. అంటే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చింది మరియా. ఈ రోజున దేవుని పిల్లలుగా ఆయనతో గడపటానికి, ఆయనతో బంధము కలిగి ఉండడానికి ఏమండి నీకు ఆ ప్రథమ స్థానాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా? మరియా దేవునితో గడిపింది కనుకనే ఆయన బోధ వినే విషయంలో, ఆయన బోధ వింటుంటే దేవుని చేత ప్రశంసలు పొందింది, ప్రార్థించింది. లాజరు చనిపోయినప్పుడు ఇంటికి రాగానే, యేసుప్రభు ఇంటికి రాగానే పాదాల మీద పడి మొరపెట్టుకుంటుంది, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోకపోదుడే. ఆయన పాదాలపైన అత్తరు పూసి ఆయన ఆరాధన చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే, ఆయనతో గడిపే సమయం, ఆయనతో ఆ బంధం నీకుందా? ప్రభువుతో ఆ బంధము నీకు ముడిపడి ఉన్నావా? ఆయన బంధంతో. ఈరోజు నా బంధం లేదండి, ప్రభుతో బంధం లేదు. ఏదో వస్తున్నా వెళుతున్నాం. జక్కయ్యకు దేవునితో బంధం పడింది. ఎప్పుడైతే జక్కయ్యకి దేవునితో బంధం పడిందో ఆయనలో సంతోషం, ఎంత సంతోషం. అప్పటి వరకు ఏముంది? ఏమండి, ధనం ఉంది, ఎంతో మరి గొప్ప ఉద్యోగం ఉంది, బిల్లు కలెక్టర్ అంటే ఆయన ఉద్యోగం ఉంది, ధనం ఉంది, కానీ ఆయనలో ఏం లేదు, సంతోషం లేదు. ఎప్పుడైతే దేవునితో బంధం పడిందో ఏమండి ఆ బంధం ఆయనలో ఒక గొప్ప సంతోషం తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఆ సంతోషం ఏమంటే సంతోషంతో దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. ఏమన్నాడు? ఇదిగో నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 ఎంతలు. నిజమే, దేవునితో నీకు బంధం పడితే ఏమండి దేవుని భయముతో నువ్వు బ్రతుకుతావు. అక్రమముతో, అన్యాయముతో, మోసాలతో ఎంత మరి సంపాదించినా కానీ ఏమండి అన్యాయము, అక్రమముతో కూడిన సంపాదన ఉరి లాంటిది. చూడండి, ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుని అమ్మేసి ఎంత సంపాదించాడంట? ఒకేసారి 33 వెండి నాణ్యాలు. ఒక నాణెం అంటే ఆ రోజున చాలా విలువ. ఏమండి ఒక నాణెం అంటే మరి మనం లెక్కలు కట్టలేం, కానీ ఇప్పుడు చాలా విలువ. ఏమండి అలాంటిది 33 వెండి నాణ్యాలు ఒకేసారి ఆయన చేతిలోకి వచ్చేసాయి. ఎలా వచ్చినాయి? అమ్మేశాడు. ఏమండి అమ్మేశాడు. వచ్చిన ఆ డబ్బుతో సంతోషించాడా, ఆనందించాడా అంటే విసిరివేసి ఊరి పెట్టుకుని చనిపోయాడు. నిజమే, దేవునితో సహవాసం లేకపోతే మనం ఈ లోకంలో జారిపోయే ప్రమాదం ఉంది. చుట్టూ ఎన్నో మోసాలు ఉన్నాయి, ఎన్నో అక్రమాలు ఉన్నాయి. ఏమండి ఎన్నెన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మోసం ఎక్కడ చూసినా ఏమండి మోసంతో, అన్యాయంతో మేము సంపాదించామా లేదా, మేము త్వరగా ధనవంతులు అవుతున్నామా లేదా అని చూస్తున్నారు తప్ప, అయ్యో ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు అనే ఆ జ్ఞానం ఈరోజు మనుషులు కోల్పోతున్నారు. క్రైస్తవుడిగా నీవు దేవునితో బంధం కలిగి ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుని భయం కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునితో సహవాసం నీకు ఒక భయాన్ని కలగజేస్తూ ఉంటుంది. మనుషుల భయం కాదు. మనుషుల భయం ఉంటే ఏమండి మనం మనుషుల భయంతో దేవుని ఎదుట వేషధారులం అయిపోతాం. కాబట్టి మనుషుల భయం కాదు, ఎవరి భయం ఉండాలి? దేవుని భయం ఉండాలి. ఒక ఆమంట పాస్టర్ గారు ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్తుంటే ఈ లోపల వాళ్ళ అబ్బాయి మంచి సినిమా పాటలు చూసే ఆ సంతోషంలో ఉన్నాడంట. ఈ లోపల పాస్టర్ గారు కిటికీ, వంటగది కిటికీ బయటికి మెయిన్ డోర్ దగ్గరే ఉంది కాబట్టి చూసింది వంటగదిలో నుంచి తల్లి. అంటుందంట, ఒరే పాస్టర్ గారు వస్తున్నారా, ఛానల్ మార్చు అంటుందంట. ఏమండి పాస్టర్ గారు వస్తున్నారు, ఏం మార్చు? ఛానల్ మార్చు అంటే వాడు ఛానల్ మార్చబోయి కంగారులో ఇంకా పెద్ద సౌండ్ పెట్టేసాడంట. ఒరే దేవుడు చూస్తున్నాడు రా, అలాంటివి మనం చూడకూడదు అని నేర్పించాలి. కానీ ఎవరు చూస్తున్నారు? మనుషుల భయం కాదండి, దేవుని భయం. దేవుని భయం కలిగి ఉంటే ఆ దేవుని భయం ప్రతి సమయంలో కూడా మనల్ని కాపాడుతూ ఉంటుంది. యోసేపు దేవుని భయం కలిగి ఉన్నాడు, అందుకే అన్నలు అసూయపడ్డా ఏమైనా చేయగలిగారా? ఏమీ చేయలేకపోయారు. ఏమండి అన్నలు ఎంతో పగతో, ద్వేషముతో చంపేయాలనుకున్నారు, ఏమీ చేయలేకపోయారు. అందుకనే అన్నలు వచ్చినప్పుడు, అన్నలు ఆహారం కోసం వచ్చి నిలబడినప్పుడు ఏమంటాడు? ఇదిగో నేను దేవునికి భయపడువాడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే, దేవుని భయం కలిగి ఉండాలి. నువ్వు దేవుని భయం కలిగి ఉండి ఏదో పచ్చడేసుకు తిన్నా, ఏదో నీకు కొంచెమున్నా ఏమండి నీ దగ్గర దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని భయం లేకుండా, ఈ దేవుని భయం ఎలా వస్తుంది అంటే ఆయనతో బంధం ఉన్నప్పుడు, ఆయనతో నువ్వు మంచి బంధం కలిగి ఉన్నప్పుడు ఆ భయం నీలోనికి వస్తుంది. జక్కయ్య బంధం, దేవునితో ముడిపడిన బంధం ఆయన కుటుంబానికి గొప్ప రక్షణ వచ్చినట్లుగా చేసింది. ఈ రోజున అలా దేవునితో గడిపే సమయం నీకుందా? దేవునితో గడిపే ఆ బంధం నీకుందా? ఆయనతో గడపగలుగుతున్నావా? ఆయనతో ఒక బంధం కలిగి ఉన్నావా? ఇక్కడ లోతు కుటుంబానికి ఆ బంధం లేదు, ఆ బంధం లేదు. భక్తి జీవితంలో ఏమండి బలహీనులైపోయారు. బైబిల్ అంటుంది ఈ భూమి మీద ఎవరు శ్రేష్ఠులు? భక్తులే శ్రేష్ఠులు. దావీదు అంటాడు, ఈ భూమి మీద ఉన్న వాళ్ళు భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము ఇష్టులు.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ భక్తి జీవితంలో నువ్వు కొనసాగాలంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ముఖ్యంగా తల్లిగా నీవు, ఒక స్త్రీగా దేవునితో ఏం కలిగి ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి. ఒక పురుషుడుగా, కుటుంబ యజమానుడుగా నీవు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఈ సహవాసం లేకపోతే మనం ఎక్కడో పడిపోతాం. దేవుని రాకడ బహు సమీపమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ బంధం దేవునితో లేకపోతే, ఏదో మందిరానికి వచ్చి ఒక కాసేపు కూర్చుని వెళ్ళిపోతే ప్రయోజనము లేదు. దేవునితో బంధం అది ప్రత్యేకమైంది. భార్యాభర్తల బంధం ఎంత ప్రత్యేకమైందో, దేవునికి నీకు కలిగి ఉన్న బంధం ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలి. ఆ బంధం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో దేవునితో సహవాసం చేస్తూ ఆ సహవాసంలో ఎదుగుతూ ఉంటావు. ఈమె దేవునితో, అబ్రహాముతో ఉన్నంతసేపు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. ఎప్పుడైతే అక్కడి నుంచి వచ్చారో, సొదొమలోకి వచ్చారో, కట్ అయిపోయింది. దేవునితో బంధం కట్ అయిపోయింది. రెండవదిగా చూస్తే చూడండి, నలుగురు బయలుదేరారు, కానీ ఒక ఆమె మాత్రం వెనక్కి తిరిగి చూసింది కదా, వెనక్కి తిరిగి చూసింది. మిగతా ముగ్గురిని బట్టి ఈమెను జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. ఏమండి, మిగతా ముగ్గురు ఉన్నారు, ముందుకెళ్ళిపోతున్నారు, ఈమెని జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. లేదు, రక్షణ అనేది ఎవరిది వారిదే. ఏమంటే రక్షణ అంటే ఎవరికి వాళ్ళదే. ఫిలిప్పీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 22వ వచనం చదవండి. 2:22, 2:12 అనుకుంటా. 2:12 చూడండి. కాగా నా ప్రియులారా విధేయులైన ప్రకారము కాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమున ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకొనుడి. దేవుని స్తోత్రం. ఏ రక్షణ? సొంత రక్షణ. ఈ రక్షణలో నువ్వు కొనసాగాలి. దేవుని భయముతో, దేవుని భయము కలిగి ఉండి నీ రక్షణలో అంతకంతకు ముందుకి కొనసాగుతూ ఉండాలి. రక్షణ ఒకరిని బట్టి ఒకరికి రాదు. ఏమండి, ఒక ఆయన కుటుంబ యజమానుడికి పాస్టర్ గారు సువార్త చెప్తున్నారంట. బాబు, నువ్వు కూడా దేవుని సన్నిధికి రా, నీ భార్య రక్షించబడింది, నువ్వు కూడా రక్షణ పొందాలి, దేవుని రాకడ సమీపంగా ఉంది, ఆమె ఎత్తబడుతుంది, నువ్వు విడిచిపెట్టబడతావు, కాబట్టి నువ్వు కూడా దేవుని సన్నిధికి రా అంటే ఆయన అన్నాడంట, ఆమె ఎత్తబడితే ఆమె 2 కాళ్ళు నేను పట్టుకుంటానండి, నేను కూడా ఎత్తబడిపోతాను. అది జరిగేది కాదు. రక్షణ ఎవరిది వాళ్ళదే. భక్తి జీవితం ఎవరిది వాళ్ళదే. సమూయేలుతో ప్రజలు అంటారు, నీవు దైవజనుడవు, నీవు భక్తి గలవాడవు, కానీ నీ పిల్లలు లంచగొండులు అని చెప్తూ ఉంటారు. సమూయేలు భక్తిపరుడే, కానీ పిల్లలు సమూయేలుని బట్టి లేరు. ఏమండి, నిజమే. ఎవరి భక్తి? తల్లిదండ్రుల భక్తి తల్లిదండ్రులదే, పిల్లల భక్తి పిల్లలదే. కాబట్టి ఎవరికి వారు భక్తి జీవితంలో, రక్షణలో ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఒకళ్ళు వెళ్తున్నారు కదా, నేను వెళ్తున్నాను కదా దేవుని మందిరికి, నువ్వు పని చూసుకో అనకూడదు. ఏమండి, కుటుంబం అంతా దేవునితో ఉండాలి. కుటుంబం అంతా కూడా సహవాసంలో ఉండాలి, రక్షణలో ఉండాలి. నీ ఇంటిలో ఎవరికైనా రక్షణ లేని వాళ్ళు ఉన్నారా? భారము కలిగి దేవుణ్ణి అడుగు. కుటుంబం అంతా కూడా రక్షణలో ఉంటే ఆ కుటుంబం గొప్ప ఆశీర్వాదంలో ఉన్నట్టే. ఆయన రాకడ సమీపమైన దినాల్లో ఉన్నాం. చూడండి, అక్కడ చెప్పాడు దేవుడు ఏమన్నాడంటే, వెనక్కి తిరిగి చూడొద్దు, వెనక్కి తిరగొద్దు అన్నాడు. ఏదైతే వద్దన్నాడో అదే చేస్తుంది. ఈ రోజున కూడా చాలామంది పాపాన్ని విడిచిపెట్టి, ఏమండి, లోకాన్ని విడిచిపెట్టి, లోకంలో దురలవాట్లు విడిచిపెట్టి రక్షించబడుతున్నారు. రక్షించబడిన తర్వాత కొంతకాలం బాగానే ఉంటున్నారు, కొంతకాలం ప్రభులో సాగుతున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆత్మీయ జీవితంలో సల్లారిపోయి ఏదైతే విడిచిపెడుతున్నారో, ఏ త్రాగుడైతే, ఏ వ్యభిచారమైతే, ఏ దొంగతనమైతే, ఏ పనులైతే విడిచిపెడుతున్నారో మరలా దానిలోనికి వెళ్ళిపోతున్నారు.
అందుకనే పేతురు భక్తుడు అంటాడు, ఏమంటాడో తెలుసా? కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది మరలా బుర్రలోనికి దొరికినట్లుగా భక్తిహీనులు అయిపోతున్నారంట. భక్తిహీనులు. జాగ్రత్త. విడిచిపెట్టిన దాన్ని మరలా నీవు అలవాట్లోకి వెళ్ళావా? విడిచిపెట్టిన అలవాట్లోకి మరలా నువ్వు దొరిలాడుతున్నావా? జ్ఞాపకం చేసుకో. పందివలే మరలా కడగబడిన తర్వాత పొర్లాడినట్లుగా నీ జీవితం ఉంటే భక్తిహీనతలోకి వెళ్ళిపోయిందేమో. వెనక్కి తిరిగి యేసుప్రభు అంటాడు, నాగట మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. నువ్వు విడిచిపెట్టావు. పూర్వము మనము హింసకులుగా, దోషకులుగా, హానికరులుగా, పాపముతో, శాపముతో రకరకాలుగా కొట్టుమిట్లాడిన మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తము చేత కడిగి విమోచింపచేసి పరిశుద్ధులుగా చేశాడు. హల్లెలూయా. పరిశుద్ధులుగా చేయబడిన మనము మరలా బురదను అంటించుకునేవారిగా, మరలా పాపము జోలికి వెళ్ళేవారిగా ఉంటున్నామేమో. బైబిల్లోనండి ఒక దెయ్యం వెళ్ళిపోయిందంట. ఒక దెయ్యంతో వచ్చింది ఒక ఆమె. యేసుప్రభు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఆమె హృదయంలో ఉన్న ఆ అపవిత్రతను వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన తర్వాత ఆ దెయ్యం అనుకుందంట, నేను ఒకరోజు పలానా ఆమె దగ్గర ఉండేదాన్ని, నన్ను వెళ్ళగొట్టేసింది, ప్రభు నమ్ముకుని నన్ను వెళ్ళగొట్టేసింది, అసలు ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం అని వచ్చిందంట. రాగానే ఆ హృదయం ఎలా ఉందంట? ఖాళీగా ఊడ్చి అమర్చి ఉందంట. వెళ్ళిపోయిందా? వెళ్ళలేదు. మళ్ళీ వెనక్కి వెళ్ళిందంట. వెనక్కి వెళ్ళి ఎన్ని దెయ్యాలు? తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యాలు తీసుకొచ్చిందంట. ఇప్పుడు వెళ్ళిందంట. ఏమండి, ఈ చెడ్డ దెయ్యాలతో పాటు వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత మొదటి స్థితి కంటే ఈ స్థితి ఏమైపోయింది? ఘోరంగా అయిపోయిందంటండి. అందుకనే బైబిల్ అంటది, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి మరలా వెనక్కి తిరిగితే నూతన పరుచుట అసాధ్యం. అసాధ్యం. కాబట్టి దేవుని పిల్లలుగా విడిచిపెట్టిన పాపం లాగుతుందా? విడిచిపెట్టిన వ్యసనాలు లాగుతున్నాయా? విడిచిపెట్టావు. విడిచిపెట్టిన దానివైపు మరలా మొగ్గు చూపిస్తున్నావేమో. జాగ్రత్త. ఈమె వెనక్కి తిరిగి చూసింది. ఏమండి, వెనక్కి తిరిగి చూడడం వల్ల ఏమండి అంటే ఎందుకు వెనక్కి తిరిగి చూసింది? ఎందుకు చూసింది చెప్పండి? ఆమె బాడీ వచ్చింది కానీ మనసు ఎక్కడుంది? ఎక్కడుందమ్మా? మనసు సొదొమలోనే ఉంది. నిజమే, ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడ్డారు. ఎర్ర సముద్రం దాటి వారు విమోచించబడ్డారు. మనసు ఎక్కడుంది? మనసు ఎక్కడుంది? ఐగుప్తులోనే ఉంది. ఎలా చెప్పగలదు? మాట మాటికి ఏంటంట, మేము అవి తినేవాళ్ళం, ఈ తిండేనండి. కొంతమంది తిండే ఏమండి, కడుపే దేవుడు అంట. కడుపే దేవుడు. ఈ తిండి కూడా చాలా ప్రమాదానికి దారితీస్తుంది. అందుకనే దేవుని బిడ్డలండి తిండి విషయంలో కూడా మితముగా తినాలంట, మితముగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలకు ఇంకెంతసేపు తిండే జ్ఞాపకం వచ్చేదండి. అసలు దేవుడు వారి కొరకు ఎన్నెన్ని అద్భుతాలు చేశాడు, ఎన్నెన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడండి. అసలు ఇనప కొలిమిలో నుంచి వారిని రక్షించుకున్నాడు కదా. కానీ అవన్నీ జ్ఞాపకం రావట్లేదు. ఎందుకు అంటే వారి మనసు ఎక్కడుంది? ఐగుప్తులోనే ఉంది. ఈ రోజున కూడా ఆయన రక్తము చేత మనం విమోచించబడ్డాం. ఆ విమోచనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? నిజంగా కనుక ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను విమోచించకపోతే ఏమైపోయి ఉండేవారమండి? ఏమైపోయి ఉండేవారు? ఆయన మనల్ని పిలవకపోతే, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోకపోతే ఎంత భ్రష్టత్వంలో మనం ఉండేవాళ్ళం, ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉండేవాళ్ళం. కాలు జారే స్థలంలో ఉండేవాళ్ళం కదా. భయంకరమైన నరక శిక్షకు పాత్రులుగా ఉండేవాళ్ళం కదా. ఈ ఆదరణ మనకు దొరికేదా? ఈ ప్రేమ మనకు దొరికేదా?
ఈ రోజున మనం విడిపించబడ్డామంటే, మనల్ని దేవుడు విడిపించాడంటే మనకి ఎంత ఆదరణ అండి, ఎంత ఆదరణ. ప్రభువా అంటే నేనున్నాను అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఆదరిస్తున్నాడు ఆయన, ఎంత బలపరుస్తున్నాడు, ఎంతగా కాపాడుచున్నాడు మనల్ని. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావా? లేకపోతే ఆయన నీ మనసులో దేవుని కార్యాలు నింపుకుంటున్నావా? దేవుని చేసిన కార్యాలు నింపుకుంటున్నావా? లేకపోతే లోకాన్ని నింపుకుంటున్నావా? లోక ఆశలు నింపుకుంటున్నావా? వాళ్ళు అలాగున్నారు, వీళ్ళు ఇలాగున్నారు, నేనేంటి ఇలాగున్నాను అనుకుంటూ లోకాన్ని చూసి, లోకాన్ని నీ మనసులో నింపుకుని లోకాశలతో తృప్తి లేని జీవితం జీవిస్తున్నావా? తృప్తి లేని జీవితం జీవిస్తున్నావా? జ్ఞాపకం చేసుకుని, నీ మనసు ఎక్కడుంది? నీ మనస్సు ప్రభువుపై ఆనుకుందా? ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. మన మనసు దేవుణ్ణి ఆనుకునేటట్లుగా ఉండాలి. అపవాది ఈ మనస్సును పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. అందుకనే అంటాడు, దేవుని వాక్యం చేత మనస్సు అనే నడుమును ఏం చేయాలంట? కట్టుకుంటూ ఉండాలి, కట్టుకోవాలి. కట్టుకోకపోతే ఈ మనస్సు లోకంలోకి జారిపోతూ ఉంటుంది. ఈ మనస్సు లోక కార్యాల్లో మునిగిపోతూ ఉంటుంది. లోతు భార్య మనస్సు ఎక్కడుంది? సొదొమ గొమొర్రాలో ఉండిపోయింది. అందుకనే తన మనస్సు అక్కడ ఉంది కాబట్టి ఏం చేసింది? ఏమండి, వెనక్కి తిరిగి చూసింది. పరిశుద్ధ గ్రంథంలో గలతీయులు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 23వ వచనం చదవండి. 5:23. ఇట్టి వాటికి క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. 24 కూడా చదివామా? ఏమండి, దురాశలతో కూడా ఏం వేసి ఉన్నారు? సిలువ వేసి ఉన్నారు. నిజమే, మన మనసులో దురాశలు ఏం చేయాలి? మనం సిలువేస్తూ ఉండాలి. లేకపోతే ఈ మనస్సులో లోకం ఉంటే మనల్ని భక్తి జీవితంలో ముందుకి సాగనివ్వదు, ఎక్కడో చోట ఆపేస్తుంది. అందుకనే లోకమునైనను లోకములో ఉన్న వాటైనను ప్రేమించుకుడి. లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. ఈ లోక నటన త్వరగా గతించిపోతుంది. కాబట్టి లోకం వైపు చూడొద్దు. లోకంలో నీ మనస్సును ఇచ్చలతో ఏమండి ప్రేరేపించుకోవద్దు. నీ మనస్సును దేవుని వాక్యంతో నింపుకో, దేవుని మాటలతో నింపుకో. దేవుని సన్నిధిని కలిగి నీ మనసులో సంతోషం నింపుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈ లోతు భార్య మనస్సు ఏమండి సొదొమను విడవలేదు. అందుకనే చూడండి, ఈమె చేసిన తప్పు ఎంత పెద్ద తప్పు అండి. ఈమె చేసిన తప్పు ఎంత పెద్ద తప్పు? పెద్దదా చిన్నదా? చిన్న తప్పు చేసిందా? పెద్ద తప్పు చేసిందా? పెద్ద తప్ప. ఏమండి, చూడొద్దు అన్నాడు, వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. ఏం చేసింది? చూసింది. చూస్తే క్షమించవచ్చు కదా. చాలాసార్లు మనం అనుకుంటాం, ఏమండి ఇది చిన్నదే కదా అనుకుంటాం. బైబిల్లోనండి చిన్న చిన్నవే కానీ పెద్ద పెద్ద పరిణామం, దాని యొక్క శిక్ష చాలా పెద్దగా వచ్చేసింది. మనం అనుకుంటాం ఈ చిన్నదే కదా, ఈ చిన్నది దానికి ఏముందిలే అనుకుంటూ ఉంటాం. ఆదాము అవ్వలు ఏదేల్లో త్రోసివేయబడ్డానికి కారణం ఏంటి? వద్దన్నాడు దేవుడు వద్దన్నాడు, కానీ వాళ్ళు తిన్నారు. ఉజ్జియా చాలా దేవుని చేత చాలా పొగడబడ్డాడు ఒకప్పుడు. కానీ ఈ ఉజ్జియా లాస్ట్కి వచ్చేసరికి ఏమైపోయాడంట? కుష్టి రోగంతో మొత్తబడ్డాడంట ఉజ్జియా. ఎందుకని? ఆయనలోనికి గర్వం అండి. ఆ గర్వం అనే పాపం ఆయన హృదయంలోనికి వచ్చింది.
మొత్తపడ్డాడు. చిన్న చిన్నవే బైబిల్లో, చిన్న చిన్నవే. అననీయ సప్ఫీరా ఏం చేశారు? అబద్ధం ఆడారు. ఒక అబద్ధమే ఆడారు. నిజంగా ఆ అబద్ధం, ఒక్క అబద్ధం ఆడిన వాళ్ళు చచ్చిపోతే మనం అందరం ఇక్కడ ఉందుమా? ఏమండి, నిజంగా చాలాసార్లు చిన్న చిన్న వాటిని చిన్నవే అనుకుంటాం. అందుకనే లోక సామెత ఏంటంటే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంట. అలాగా చిన్న చిన్న బలహీనతలే కదా వదిలేస్తే అవి చివరికి మనల్ని ఏం చేస్తాయి? ఏమండి, భక్తి నుండి దూరంగా తీసుకెళ్ళిపోతాయి. ప్రభువు నుండి మనల్ని దూరంగా తీసుకెళ్ళిపోతాయి. అందుకనే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఆయన రాకడ దినాల్లో నోవాహు దినాలను జ్ఞాపకం చేసుకోండి, లోతు దినాలను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు అంటే మనుషులు ఈ విధంగా ఉంటారు. భక్తి జీవితంలో లోతు భార్య భక్తి జీవితంలో ఉన్నట్టుగానే దేవుడు తన బిడ్డగానే తప్పించాడు. కానీ సొదొమను తీసుకొచ్చి బయట పడేశాడు. కానీ ఆమెలో ఉన్న నిర్లక్ష్యం చూడండి. ఆమెలో ఉన్న ఏమంటే దేవుడు హెచ్చరించాడు, మీరు వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. తిరిగి చూసింది. చాలాసార్లు చిన్న చిన్నవే చాలా భయంకరమైన పరిణామాలని తీసుకొస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన బిడ్డలుగా చిన్నదే కదా అని వదిలేయొద్దు. చిన్న విషయంలో కూడా నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. దీనికేముంది అని రెక్లెస్గా ఉండొద్దు భక్తి జీవితంలో. ఈ చిన్న విషయంలో కూడా నేను పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ చిన్న విషయంలో కూడా ఎందుకు నేను దేవునికి దూరం కావాలి, ఎందుకు నేను దేవునికి ఆయాసం కలిగించాలి అని చిన్నది కూడా నువ్వేం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. అందుకని అంటాడు కొంచెంలో కూడానంట నమ్మకంగా ఉండాలంట. కొంచెమే, చిన్నదే. బైబిల్ ఒక మాట అంటాడు, పులిపిండి అంట కొంచెమైనా కానీ ముద్దంతా ఏం చేస్తుందంట? కొంచెమే పులిపిండి. ఎంత గంపిడి పిండి మంచి పిండి ఉంది, కానీ ఇంత తీసుకొచ్చి ఓ గుప్పుడు తీసుకొచ్చి పులిపిండి ఆ గంపిడి పిండిలో కలిపితే ఏమవుతాయి? బుక్కావాని తైలంలోనంట చచ్చినేగల పడితే ఏమైపోద్దంట? చెడు వాసన కొట్టేస్తుందంట. చిన్న చిన్న బలహీనతలే మన భక్తి జీవితాన్ని తేలిపోయేటట్లుగా చేస్తేమో దేవుని ఎదుట. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ప్రతి చిన్న విషయంలో కూడా జాగ్రత్తగా ఉందాం. చిన్నదే కదా అని నీవు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ప్రతి చిన్నదాన్ని సరి చేసుకుందాం. ప్రతి చిన్నదాన్ని ఏం చేసుకోవాలండి? సరి చేసుకుంటూ ఉండాలి. అలా సరి చేసుకోకపోతే చూడండి, దావీదు చేసింది ఏమండి? తప్పు చిన్నదా పెద్దదా? పెద్ద తప్పే చేశాడు, కానీ ఏం చేసుకున్నాడు? సరి చేసుకున్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా చిన్నదే కదా అని వదిలేయొద్దు. ఇక్కడ చూడండి, చివరి మాటలు ఏంటంటే ఏమండి, లోతు భార్య ఎప్పుడైతే ఉప్పు స్తంభం అయిపోయిందో తర్వాత లోతు పిల్లలు ఏమైపోయారు? లోతు పిల్లలు భయంకరంగా ఏమండి అవాంఛనీయమైన కార్యం చేశారు. అక్కడ అవాంఛనీయమైన కార్యం చేశారు. అవాంఛనీయమైన కార్యం ద్వారా పిల్లలు పుట్టారంట. ఎంతమంది? 2, మోయాబు, అమ్మోని. అలాగా పిల్లలు దారి తప్పిపోవడానికి కారణం ఎవరండి? తల్లే. అందుకనే బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథంలో 16:44 చదవండి. 16:44. తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందురు. చాలండి. ఏమండి, తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే. నిజమే. తల్లిదండ్రులు సరిలేకపోతే, తల్లిదండ్రులు భక్తి జీవితంలో లేకపోతే, తల్లిదండ్రులు పరిశుద్ధ జీవితంలో లేకపోతే, తల్లిదండ్రులు ఇష్టానుసారంగా బ్రతికితే పిల్లలు కూడా దారి తప్పిపోతారు. పిల్లలు కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. పిల్లలు కూడా పాడైపోతారు. అందుకే ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు భక్తి జీవితంలో చక్కగా కట్టబడాలి. చక్కగా నీ ప్రవర్తన దిద్దుకుంటూ
భక్తికి తగినట్లు తండ్రిగా నువ్వు ఉంటే, భక్తికి తగ్గ తల్లిలా నువ్వు ఉంటే, రేపొద్దుట నీ పిల్లలు ఎలా ఉంటారు? బైబిల్లో అంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును, భార్య ఫలించు ద్రాక్షవల్లే ఉంటుందంట, పిల్లలు బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వలె ఉంటారంట. సియోనులో నుండి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడంట. కాబట్టి తల్లిగా నువ్వు ఎలాంటి బ్రతుకుతున్నావు? ఈ రోజున తల్లిగా తండ్రిగా బ్రతుకులు సరిలేవండి. చాలామందిలో సరిలేని బ్రతుకులు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. నా ఇష్టం అనుకుంటూ, ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు పొగరుతో, గర్వంతో, ఎవరి ఇష్టం వచ్చినట్లుగా, భర్త ఇష్టం వచ్చినట్టు భర్త బ్రతుకుతాడు, భార్య ఇష్టం వచ్చినట్టు భార్య బ్రతుకుతుంది, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. ఇంకా పిల్లలు ఎలాగుంటారు? పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారండి? పిల్లలకి మొట్టమొదటి పాఠశాల ఏది అంటే తల్లిదండ్రులే. తల్లిదండ్రుల దగ్గర నుంచే పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి నీ దగ్గర నుంచి నీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? నా తండ్రి భక్తిపరుడండి, నా తండ్రి ప్రార్థనాపరుడు, నా తండ్రిని చూసి నేర్చుకున్నాను, నా తల్లి ప్రార్థనాపరురాలు, నా తల్లిని చూసి నేర్చుకున్నాను అని రేపొద్దుట నీ పిల్లలు చెప్పగలరా? ఏవండి, పిల్లలకి నువ్వు మాదిరిగా ఉంటున్నావా? నీ కుటుంబం సమాజంలో మాదిరిగా ఉంటుందా? భర్తగా, భార్యగా నువ్వు సమాజంలో ఏం చెప్తున్నావు? ఏం సందేశం ఇస్తున్నావు నువ్వు? లోకంలో అన్యజనుల కుటుంబాలు నేటి కాలంలో సరిలేదు, సమాధానం లేదు కుటుంబాల్లో. భార్య అంటది నా ఇష్టం అంటది, భర్త అంటాడు నా ఇష్టం అంటాడు. పోట్లాడుకుంటూ రకరకాలుగా కుటుంబాల్లో సమాధానం లేనట్టుగా నేటి సమాజంలో ఎన్నో కుటుంబాలు మగ్గిపోతూ ఉన్నాయి. అలాంటి మగ్గిపోతున్న కుటుంబాల మధ్యలో నీ కుటుంబం ఏ సందేశం ఇస్తుంది? ఇలాంటి ప్రేమను మేము కలిగి ఉండాలి. ఈ కుటుంబంలాగా మేము ఉండాలి. ఈ కుటుంబానికి దేవుడు ఉన్నాడు కనుక చక్కగా ఈ కుటుంబం కట్టబడుతుంది. వీళ్ళ పిల్లలు చక్కగా భక్తి కలిగి ఉన్నారు, మంచి బిడ్డలు. అలాంటి సాక్ష్యం నీకు వస్తుందండి. అలా సాక్ష్యం రావటానికి నువ్వేం చేయాలి? భక్తిలో ఉండాలి. అందుకనే లోకంలో ఒక మాట అంటారు, ధనం కంటే గుణం ప్రాముఖ్యమైంది. ఏం ప్రాముఖ్యమైందమ్మా? గుణం ప్రాముఖ్యమైంది. గుణం లేని ధనం లేకపోయినా గుణం పూర్తి చేస్తుందంట. కానీ గుణం లేకపోతే ధనం ఎన్నటికీ కూడా నిన్ను పోడ్చలేదు. అందుకే ధనం కంటే ఏం కావాలి? గుణం కావాలి. అందుకనే బైబిల్ అంటాడు, నీ ఆస్తి అంతా ఇచ్చి సంపాదించు, బుద్ధి సంపాదించుకో. ఈ రోజులో బుద్ధి లేదండి, బుద్ధి లేదు, గుణం లేదు. బుద్ధి లేని, బైబిల్ అంటాడు, బుద్ధి జ్ఞానం లేని కంచరగాడిదలైనను గుర్రములమైనను ఉండకుడి అంటాడు. ఇన్ని వాక్యాలు మనకు బోధిస్తున్నా ఇంకా జ్ఞానం లేని బ్రతుకులు బ్రతుకుతున్నాం, బుద్ధి లేని బ్రతుకులు బ్రతుకుతున్నాం. బుద్ధి లేదు నేటి కుటుంబాల్లో, బుద్ధిహీనులుగా ఉంటున్నాం. కుటుంబాల్లో క్షోభను కలగజేసుకుంటున్నాం, కుటుంబాల్లో సమాధానం కోల్పోతున్నాం. ఎందుకంటే బుద్ధి లేకపోవటం వల్ల. అందుకనే బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఎవరి దగ్గర ఉన్నాయంట? ప్రభు దగ్గర ఉన్నాయి. నీ కుటుంబానికి, నీ కుటుంబం రేపు నీ పిల్లలకి, నీ పిల్లలకి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతకటానికి వీల్లేదు, నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి వీల్లేదు. బుద్ధిని సంపాదించుకో, గుణం సంపాదించుకో. అది నిన్ను నిలబెడద్ది, నీ కుటుంబాన్ని నిలబెడద్ది, గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. లేకపోతే నీ కుటుంబానికి డబ్బు ఉండొచ్చు, గుణం లేకపోతే కూలిపోద్ది, సమాధానం లేని పరిస్థితిలోకి వెళ్ళిపోద్ది. నేటి కుటుంబాలు ఎంతోమంది ఏడుస్తున్నారు, మా బిడ్డల పరిస్థితి బాగోలేదండి, మా బిడ్డలు ఎలా అయిపోయారండి అని ఏడుస్తున్నారు. ఎందుకు అంటే కారణం తల్లిదండ్రులే, ఎక్కువ కారణం తల్లిదండ్రులదే. కాబట్టి తల్లిగా, తండ్రిగా నువ్వు ఎలాంటి భక్తి జీవితం నీ బిడ్డల ముందు చూపిస్తున్నావు? క్రమం ఉందా నీ జీవితంలో? క్రమముగా దేవుని సన్నిధి కలిగి ఉంటున్నావా? ఆయనతో బంధాన్ని కలిగి ఉంటున్నావా? ఆయనతో సహవాసం కలిగి ఉంటున్నావా? విడిచిపెట్టిన దాన్ని మరలా వెనక్కి తిరగకుండా
యేసు వైపు చూసే ముందుకి సాగిపోయే ఆ భక్తి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? లేకపోతే కనుక అంచె దినములు, ఏ దినాలు? అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోమంటున్నాడు. అపాయకరమైన కాలాలు, అపాయకరమైన కాలాల్లోకి మనం వచ్చాం. కాబట్టి ఆయన రాకడ వస్తే ఎత్తబడటానికి నువ్వెంతగా సిద్ధపడుతున్నావు? నీ పిల్లల్ని ఎలా సిద్ధపరచుకుంటున్నావు? నీ కుటుంబాన్ని ఎలా సిద్ధపరచుకుంటున్నావు? నీ పిల్లలకి నువ్వేమి ఆదరిస్తున్నావు? నా తండ్రి, నా తల్లి, వారి భక్తి జీవితమేనండి మమ్మల్ని ఇలా నిలబెట్టింది అని రేపొద్దుట నీ పిల్లలు చెప్పగలగాలి. నీవున్నా లేకపోయినా, మనమున్నా లేకపోయినా, మన పిల్లలు 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 అలాంటి భక్తి జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ లోతు భార్య ఎప్పుడైతే త్రోవ తప్పి దేవుని మాటను ధిక్కరించిందో పిల్లలు ఏమైపోయారు? దారి తప్పిపోయారు. చివరికి ఒక మాట చెప్తాను. ఏమండి, ఎంత దుష్టత్వంలో ఉన్నా, ఎంత చెడు మార్గంలో ఉన్నా దేవుడు కోరుకునేది ఏంటంటే, చివరి మాట చెప్తాను, దేవుడు కోరుకునేది ఏంటంటే నీ దుష్టత్వం విడిచిపెట్టాలి. అదే కోరుకునేది. ఆదికాండంలో చివరి మాట చూద్దాం. చూడండి, ఆదికాండంలో ఒక మాట, 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. 4:9. చాలండి. చూడండి, ఇర్మియా గ్రంథంలో అనుకుంటుంది కదా, దుష్టుడు తన దుష్టత్వం చేత మరణించుట నాకేమాత్రమైనా సంతోషమా? దేవుడు ఎప్పుడూ కూడా దుష్టత్వంలో చనిపోవటానికి ఇష్టపడ్డాడు. దుష్టత్వాన్ని మార్చుకోవడానికి సమయం ఇస్తాడు. కయీను చేసింది పెద్ద తప్పు, కానీ దేవుడు అక్కడ ఏమిచ్చాడు? ఎంతో చెడ్డవాడు కయీను, చెడ్డవాడు. కానీ చెడ్డవాడైనప్పటికీ కూడా దేవుడు అక్కడ అవకాశం ఇచ్చాడు. ఏమన్నాడు? నీ తమ్ముడైనా హేబేలు ఎక్కడా అన్నాడు. ప్రభువా, తెలుసో తెలియకో వాడిని చంపేశాను, నాలో ఉన్న అసూయ బుద్ధిని బట్టి, నా కోపాన్ని బట్టి చంపేశాను ప్రభువా అని అక్కడ పశ్చాత్తాపడితే దేవుడు వేరే రీతిగా ఆయన క్షమించుడు. కానీ ఏమన్నాడు? నా తమ్ముడికి నేను కావలివాడినా? దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకోలేదు. నిజమే, ఎంత చెడ్డవారికైనా దేవుడు అవకాశం ఇస్తాడు. మోయాబీలు శపించబడిన వారు అన్నాడు. 10 సంవత్సరాలు ఇశ్రాయేలీలలో 10 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీలతో కలవకూడదు అన్నాడు. కానీ మోయాబులో నుంచి వచ్చింది ఒక ఆమె. ఎవరో చెప్పండి? ఎవరమ్మా? రూతమ్మ వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రూతమ్మ చరిత్రను తెలుసుకుని తను ఎంత శపితమైందో, ఎంత హీన స్థితిలో తన జనాంగం తెలుసుకుని పశ్చాత్తాపముతో బెత్లెహేము వచ్చింది. ఎప్పుడైతే పశ్చాత్తాపంతో బెత్లెహేము వచ్చిందో, ఆ బెత్లెహేములో రూతమ్మ జీవితాన్ని దేవుడు చిగురిస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రూతమ్మకి ఏమండి పరిశుద్ధ గ్రంథంలో చోటిచ్చాడు. యేసు ప్రభు వంశావళిలో చోటిచ్చాడు. కారణం ఏంటంటే రూతమ్మలో ఉన్న పశ్చాత్తాపం, రూతమ్మలో ఉన్న భక్తి జీవితం, రూతమ్మలో ఉన్న విశ్వాస జీవితం. నిజమే, మనలో కూడా పశ్చాత్తాపం ఉంటే, మనలో చేసినది ఏమండి, మనలో బలహీనతలు ఉంటాయి. నాలోనైనా నీలోనైనా మనం ఎవరూ సంపూర్ణము కాము. అయితే మనలో ఉన్న ప్రతి బలహీనత కూడా ప్రభు పాదాల దగ్గరికి తీసుకొచ్చేవారిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో సౌలు పెద్ద తప్పు చేశాడా? దావీదు పెద్ద తప్పు చేశాడా? దావీదే పెద్ద తప్పు చేశాడు. ఏమండి, సౌలు వద్దన్నది తీసుకొచ్చి సౌలు సమూయేలు గద్దించినా కానీ ఏమన్నాడంటే, ప్రజల ముందు నన్ను ఏం చెయ్యి? గణపరచు, ప్రజల ముందు నాకు విజయ సూచకం ఎగరై అని చెప్తాడు. పశ్చాత్తాపడవలసిన వాడు హెచ్చించుకున్నాడు. అందుకే సౌలు నశించిపోయాడు. సౌలు కుటుంబం నశించిపోయింది. కారణం ఏంటంటే పశ్చాత్తాపము లేదు. దావీదు పశ్చాత్తాపం, దావీదు కన్నీరు, దావీదు తనలో ఉన్న ప్రతి తప్పు, ప్రతి పొరపాటు కూడా ప్రభు పాదాల దగ్గర పెట్టుకున్నాడు. ఆయనలో ప్రతి దోషము కూడా ప్రభు పాదాల దగ్గర పెట్టాడు. కనికరించబడ్డాడు, పచ్చగా మార్చబడ్డాడు.
నిజమే, దేవుని పిల్లలుగా వేషధారులు అంటే దేవునికి ఇష్టం లేదు. ఏమండి, నటించేవారంటే దేవునికి ఇష్టం లేదు. పశ్చాత్తాపడితే, ఉన్నట్లుగా దేవుని దగ్గర ఒప్పుకుంటే, అందుకనే అంటాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కాబట్టి దేవుని కనికరం నువ్వు పొందాలంటే, దేవుని ఆశీర్వాదం నువ్వు పొందాలంటే పశ్చాత్తాపడు. ఎప్పటికప్పుడు ప్రతి దినము కూడా నిన్ను నువ్వు పరీక్షించుకో. పక్క వాళ్ళని పరీక్షిస్తూ ఉంటాం, వాళ్ళు అలాగా వాళ్ళు ఇలాగా అని, మరి పక్క వాళ్ళ గురించి రకరకాల సోది మాటలు చెప్పుకుంటూ ఉంటాం. ఈ సోదంతా ఆపేసి నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ బ్రతికేంటి, నీ జీవితం ఏంటి, నీ మాటలేంటి, నీ భక్తి జీవితం ఏంటి, నువ్వు దేవుని కొరకు ఎలా నిలబడుతున్నావు, నీవు దేవుని కొరకు ఎలా ముందుకు సాగుతున్నావు, ఒక మాదిరి కలిగి ఉంటున్నావా, మాదిరిని చూపిస్తున్నావా? తను తాను విమర్శ చేసుకున్నవాడు తీర్పులోనికి రాడు. కాబట్టి నేను విమర్శ చేసుకుంటూ బ్రతుకు, పశ్చాత్తాపంతో బ్రతుకు, సరిచేసుకుని బ్రతుకు. అలా సరిచేసుకుంటే అంచె దినములలో అపాయకరములు వచ్చినా కానీ, ఏమండి, మనం అలాంటి ఆ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోకుండా ఆ మాటలు చదువుకుందాం. చూడండి, తిమోతికి రాసిన పత్రికలో 3వ అధ్యాయమా, ఆ మాటలు చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 2 తిమోతి 3:1. అంచెదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అధిచేంద్రులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండియో దాన్ని శక్తిని ఆశ్రయించిన వారై ఉన్నారు. చూడండి, ఇవన్నీ నేటి దినాల్లో జరుగుతున్నాయి లేదా? ఇవన్నీ ఉన్నాయండి నేటి దినాల్లో. ఇవి మనలో ఉన్నాయేమో. మనం పైకి భక్తిగా కనిపిస్తున్నాం, పైకి దేవుని పిల్లలుగా ముద్రించుకుంటున్నాం, కానీ శక్తిని ఆశ్రయిస్తున్నామా? దేవుని శక్తిని ఆశ్రయించేవారిగా ఉన్నామా? లేకపోతే స్వార్థప్రియులుగా, సజ్జన ద్వేషులుగా, క్రూరులుగా, గర్వాంధులుగా, నాకేంటి అన్నట్టుగా బ్రతుకుతున్నామా? జాగ్రత్త. ఈ చెడ్డ లక్షణాలు మనలోనికి రాకుండా ఎప్పటికప్పుడు మనలో ఉన్న ప్రతి చెడ్డ గుణాన్ని కూడా ప్రభు దగ్గర పశ్చాత్తాపడి విడిచిపెట్టేవారిగా ఉందాం. లోతు భార్య వలె కుటుంబాన్ని, లేకపోతే లోతు భార్య వలె సాక్ష్యం లేని జీవితాన్ని మనం జీవించకుండా దేవుని కొరకు సాక్షులుగా బ్రతుకుదాం. ఆయన రాకడ బహు సమయమైన ఈ దినాల్లో దేవునితో మంచి సంబంధం కలిగి ఉందాం, ఒక ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉందాం. చిన్నదే కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దు. చిన్న నొప్పే, బైబిల్లో ఉంటుంది కదా, చిన్న నొప్పేనంట ఏం చేసిందంట? అడవంతటిని నాశనం చేసేసిందంట, అడవంతటిని తగలబెట్టేసిందంట. చిన్నదే కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దు. నీకు తెలుసు, నాకు తెలుసు, నాలో ఏ లోపం ఉందో నాకు తెలుసు, నీలో ఏ లోపం ఉందో నీకు తెలుసు. నా పాపములన్నీ నాకు తెలిసే ఉన్నవి అంటాడు. కాబట్టి ఏది నీ లోపమున్నా ప్రభు దగ్గర పశ్చాత్తాపడు, ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ పొందుకుందాం. ఆయన రాకడలో ఎత్తబడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరూ ప్రార్థన చేయండి. మన జీవితాల్ని మార్చేది నీ సొంత రక్షణ. భయముతో వణుకుతో కొనసాగించమంటున్నాడు. భయము కలిగి ఉండు. దేవుని భయమే నిన్ను కాపాడేది. దేవుని భయం యోసేపుని కాపాడింది. అన్నల అసూయపడ్డ, పగతో ద్వేషముతో రగిలిపోతూ
చంపేయాలనుకున్న యోసేపుని కాపాడింది దేవుని భయం. ప్రభువా, ఈ రోజున నీ భయం కలిగి ఉండడానికి సహాయం చేయి. వెనక్కి తిరిగి చూసేవారిగా కాకుండా, ఏ అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టామో మరలా బురదలో దొర్లాడేవారిగా కాకుండా, ఆ వాంతికి తిరిగేవారిగా కాకుండా ముందుకు సాగిపోయేవారిగా మమ్మల్ని బలపరచయ్యా. చిన్నదే కదా అని వదిలేయకుండా ప్రతి చిన్న బలహీనతను నీ పాదాల దగ్గర పెట్టుకుని పశ్చాత్తాపముతో విడిచిపెట్టడానికి సహాయం చేయి నాయన. తల్లి ఎట్టిదో బిడ్డలు అట్టువారే అన్నట్టుగా మా బిడ్డలకు మేము మాదిరిని చూపించటానికి సహాయం చేయి. అందరూ ప్రార్థన చేద్దామండి. ఉమా వచ్చి ప్రార్థన చేస్తాడు. అందరూ ప్రార్థన చేద్దాం. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నీ విలువైన వాక్యం చేత మరొక్కసారి మాతో మాట్లాడిన మా కన్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, ఆనాడు నోవాహు దినాలు ఎట్లున్నాయో, లోతు దినాలు ఎట్లున్నాయో మరొక్కసారి జ్ఞాపకం చేసుకోమని మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎందుకంటే ఈ రోజులు చూస్తుంటే అలాగే ఉన్నాయి ప్రభువా. నాయన, నువ్వు త్వరగా రాబోతున్నావు కనుక మరొక్కసారి మా ఆత్మీయ జీవితాన్ని నాయన సరిచూసుకోవడానికి నీ వాక్యము చేత మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవును సార్ నాయన, ఎన్నో వాక్యాలు వింటున్నాం ప్రభువా నాయన, ఎన్నో ఉపదేశాలు వింటున్నాం ప్రభువా నాయన. అయినప్పటికీ నీతో బంధం అనేది లేకపోవటం వల్ల ప్రభువా తండ్రి నాయన భ్రష్టత్వంలో పడిపోయే అవకాశం ఉందని మరొక్కసారి హెచ్చరికతో కూడిన వాక్యంతో మీరు మాతో మాట్లాడారు ప్రభువా నాయన. అవును తండ్రి ప్రభువా నాయన, మా జీవితాల్లో ప్రభువా నీతో సంబంధం లేకపోతే నాయన ఏ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతామో తండ్రి. లోతు భార్యను మా ఎదుటి పెట్టావు నాయన ప్రభువా. అబ్రహాముతో ఉన్నంతకాలము వారు అబ్రహాముతో పాటు ఆశీర్వదించబడ్డారు ప్రభువా నాయన తండ్రి. ఎప్పుడైతే అబ్రహాన్ని విడిచిపెట్టినైనా ఆ లోకంలోకి వెళ్ళిపోయారు ప్రభువా, ఆ సొదొమ గొరొమ పట్టణానికి వెళ్ళారో ప్రభువా నాయన, నీ సన్నిధి లేదు ప్రభువా, నీ ప్రార్థన లేదు ప్రభువా తండ్రి, నీ గురించి మాట్లాడే మాటలు లేవు ప్రభువా నాయన. వారి లోకంలో పడిపోయారు ప్రభువా నాయన. అందుకే నాయన తల్లిగా ఆవిడికి సరైన సహవాసం లేదు ప్రభువా, తన బిడ్డలు కూడా సరైన సహవాసంలో పెంచలేకపోయింది ప్రభువా నాయన. అందుకే ప్రభువా నాయన లోతు భార్య తండ్రి ఉప్పు స్తంభం అయిపోయింది ప్రభువా నాయన. తన బిడ్డల కుమార్తెలు కూడా ప్రభువా చేయరాని భయంకరమైన పని చేసి వారు కూడా ప్రభువా నాయన తుడిచివేయబడ్డారు ప్రభువా నాయన. మరొక్కసారి హెచ్చరికతో కూడిన వాక్యముతో మీరు మాట్లాడుతున్నావు తండ్రి. మీరు సన్నిధికి వస్తున్నారు, వాక్యాలు ఎన్నో వింటున్నారు, సరైన సహవాసం ఉందా నువ్వు మాట్లాడావు ప్రభువా నాయన. నీతో బంధం ఉండాలి ప్రభువా నాయన. నీతో బంధం ఉంటేనే మా జీవితాన్ని మా బిడ్డలెదుట సాక్షార్థముగా ఉంటుంది ప్రభువా నాయన తండ్రి. అవును, మా అమ్మ ఎలా ప్రార్థిస్తుంది, మా నాన్న ఎలా ప్రార్థిస్తున్నాడు, దేవుడి కొరకు ఇలా ఎలా బ్రతుకుతున్నారని ప్రభువా వారు మమ్మల్ని చూస్తూ ఉంటారు ప్రభువా నాయన. మా జీవితమే నాయన మొదట నాయన నువ్వు ఎన్నోసార్లు మాట్లాడావు ప్రభువా నాయన. ఇంటిలో సాక్ష్యం ఉండాలి ప్రభువా తండ్రి, సంఘములో సాక్ష్యం ఉండాలి ప్రభువా, సమాజంలో సాక్ష్యం ఉండాలి ప్రభువా. ఈ సాక్ష్యం అనేది ఏదో ఒక రోజు రెండు రోజుల్లో వచ్చేది కాదు ప్రభువా నాయన తండ్రి. అవును ప్రభా, ఎప్పటికప్పుడు నాయన ప్రభా నీ వాక్యము చేత సరిదిద్దుకుంటూ ఉండాలి ప్రభా నాయన తండ్రి. పెద్ద పెద్ద వాటిలో నమ్మకంగా ఉండి చిన్న చిన్నవే కదని నాయన వాటిని నాయన పట్టించుకోకపోతే నాయన ప్రభా ఎంత ప్రమాదం జరిగిందో ప్రభా. భక్తుల జీవితాలను మా ఎదుటి పెట్టావు నాయన ప్రభా. అవును తండ్రి, చిన్నదే కదా అనుకున్నారు ప్రభా నాయన తండ్రి. ఎంతో భయంకరమైన పరిస్థితి ప్రభా నాయన తండ్రి. గర్వంతో కూడినట్లుగా ధూపం వేయకూడదు నాయన, అది యాజకులు చేయవలసిన పని నాయన ప్రభా. నీ సన్నిధికి వెళ్ళి ధూపం వేశాడు, కుష్టి వ్యాధి వచ్చింది ప్రభా నాయన. అవును ప్రభా, సౌలు కూడా నాయన చిన్నదే కదా అనుకున్నాడు ప్రభా నాయన, తన కుటుంబం నాశనం అయిపోయింది ప్రభా. దావీదు కూడా ప్రభా నాయన తండ్రి చేసిన పాపాన్ని బట్టి అది చిన్నదే అనుకోలేదు ప్రభా నాయన, పశ్చాత్తాపడ్డాడు ప్రభా నాయన. ఈనాడు మా జీవితాల్లో పశ్చాత్తాపం లేదు ప్రభా నాయన. అందుకే మరొక్కసారి నువ్వు మాట్లాడావు ప్రభా. అది చిన్నదైనా పెద్దదైనా నా యొద్దకు రండి, నా పాదాలు పట్టుకొని మీరు బ్రతిమాలి, మీరు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించండి, నేను క్షమిస్తానంటున్నావు ప్రభా నాయన తండ్రి. ఎందుకంటే నువ్వు మాట్లాడావు కదా ప్రభా నాయన, ఒకడు పాపము చేత వాడు నాయన తండ్రి చచ్చిపోయి నరకానికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు ప్రభా నాయన. వాడి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి
కనికరాన్ని పొందుకోవాలని నువ్వు ఎంతో ఆశపడుతున్నావు తండ్రి ప్రభువా. తండ్రి, ఈరోజు మీరు మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మా జీవితాల్లో చిన్న చిన్నవి నాయన, చిన్నయే కదని మేము ఎన్నోసార్లు అశ్రద్ధ చేసి ఉండొచ్చు ప్రభువా. దయతో క్షమించండి ప్రభువా. నాయన నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తుండగా ప్రభువా, మరొక్కసారి నాయన నీ ఆత్మీయ ఆహారాన్ని మేము భుజించి ప్రభువా, నీతో సత్య సంబంధము కలిగి ప్రభువా నాయన తండ్రి, నాయన ప్రభువా, అబ్రహాము ఎలా బ్రతికాడో ప్రభువా అలాగ మేము బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువా నాయన తండ్రి. నాయన ఉత్తమమైనది ఎందుకుంది నాయన మరియ ప్రభువా నాయన. ఈనాడు ప్రభువా బిడ్డలకి ఏదేదో సంపాదించాలని పరుగు పందాలు పరిగెడితే ప్రభువా నాయన ఏమాత్రం ప్రయోజనం లేదు ప్రభువా నాయన. ఉత్తమమైనది ఏదైనా ఉందంటే అది నీ సన్నిధే ప్రభువా నాయన, నీ వాక్యమే ప్రభువా నాయన తండ్రి. నాయన అవును ప్రభా, విస్తారమైన ధనం ఉంటే ఉపకారం లేదు కానీ ప్రభా, బుద్ధి ఉంటే నాయన ప్రభా ఆ ధనము లోటుని ప్రభా నాయన అది పూడ్చివేస్తుంది ప్రభా నాయన. అవును తండ్రి, మాలో అటువంటి అనుభవాలు మేము కలిగి ఉండాలి ప్రభా. మా బిడ్డలకి నాయన ఆస్తి సమకూర్చడం కంటే ప్రభా నీ యందు భయభక్తులు నేర్పించాలని నువ్వు మరొకసారి మాట్లాడావు ప్రభా. అవును తండ్రి ప్రభా, యోసేపు నాయన నేను దేవుడికి భయపడిన వాడును అమ్మా అని నేను ఇటువంటి పాపం ఎలా చేయనని ప్రభా పాపం నుంచి దూరంగా పారిపోవడానికి కారణం ప్రభా ఆయన హృదయం నిండా నీ వాక్యం ఉంది ప్రభా నాయన. నీ కొరకు నాయన నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకనే అతను హెచ్చించావు ప్రభా నాయన. అవును ప్రభా, ఈనాడు మేము కూడా ఆ విధంగా ఉంటే ప్రభా నువ్వు ఎప్పుడు కూడా నిరంతరము ఒకే రీతిగా ఉన్నావు ప్రభా నాయన. నువ్వు నాయన తండ్రి ప్రభా ఆ విధంగా ఉంటే మమ్మల్ని కూడా హెచ్చిస్తావు ప్రభా నాయన. మేము కూడా మా భక్తి జీవితంలో ప్రభా నాయన భయము కలిగి భక్తి కలిగి, అవును ప్రభా మనుషులకి భయపడినట్లు కాదు ప్రభా నీకు భయపడాలి ప్రభా నాయన. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, నీకు మరుగైనది ఏది లేదని మేము తెలుసుకొని ప్రభా మా జీవితాన్ని సాక్షార్థంగా మా బిడ్డల ఎదుట, నీ ఎదుట తండ్రి, సంఘం ఎదుట, సమాజంలో ప్రభా మా సాక్ష్యాన్ని కాపాడుకున్నట్లుగా. అవును తండ్రి, రూతు ప్రభా నాయన ప్రభా తండ్రి అది ఒక నాయన ప్రభా గిద్యోను దేశం ప్రభా అది నాయన శపితమైంది ప్రభా నాయన, వారు అన్ని జనులు ప్రభా. అయినప్పటికీ ఆమె ప్రభా నాయన పశ్చాత్తాపంతో విశ్వాసము కలిగి ప్రభా నాయన ఆమె తండ్రి నీ యొద్దకు వచ్చినప్పుడు తండ్రి ఆమెను కనికరించావు ప్రభా, ఆమెను హెచ్చించుకుంటూ వచ్చావు ప్రభా నాయన. అవును తండ్రి, నీ సన్నిధిలో ఉన్న మేము కూడా ప్రభా నాయన ఎప్పటికప్పుడు విశ్వాసము కలిగి పశ్చాత్తాపము కలిగి భయభక్తి కలిగి జీవిస్తే ఆనాడు రూతుని ప్రభా నీ వంశావళిలో చేర్చావు ప్రభా నాయన తండ్రి. నాయన నువ్వు కడవరి దినాల్లో ఉన్నాం కనుక మేము ఆ విధంగా ఉంటే నీ రాకడలో మేము ఎత్తబడతాం ప్రభా నాయన. మేము ఎత్తబడాలంటే ప్రభా నాయన ప్రతి వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని దాని కొరకు నాయన ప్రయాసపడాలి ప్రభా నాయన. ప్రయాసపడకుండా నాయన ప్రభా విని విడిచిపెడితే నాయన నీతో బంధం లేకపోతే ప్రభా నాయన లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమని మరొక్కసారి మాట్లాడావు ప్రభా. నోవాహు దినాలు జ్ఞాపకం తెచ్చుకోమంటున్నావు ప్రభా. ఈ హెచ్చరికతో కూడిన వాక్యాన్ని మేము తీసుకొని ప్రభా నాయన, ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా నాయన, అనేకమైన భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి ప్రభా. అవి ఎక్కడో జరుగుతున్నాయి కదా అనుకుంటున్నాం ప్రభా, ఒకసారి మా దేశానికి కూడా వచ్చే అవకాశం ఉంది ప్రభా నాయన. అందుకనే మా భక్తి జీవితాన్ని ప్రభా, ఎందుకంటే ఎవరి విశ్వాసము వారిది, ఎవరి రక్షణ వారిది నువ్వు మాట్లాడావు ప్రభా నాయన. ఆ రక్షణలో నాయన నమ్మకంగా కడవరకు కొనసాగే కృపణ దయచేయమని, నీ వాక్యాన్ని విడిచిపెట్టకుండా దాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభా దాని కొరకు ప్రయాసపడే మనసు మాకు దయచేయమని తండ్రి. విన్న మాటలు ప్రతి ఒక్క హృదయంలో ఫలింపు దయచేయమని త్వరగా రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన రిక్వెస్ట్ చేశారు. మరి సహోదర అమ్మాజీ వాళ్ళ అల్లుడు గారు ఆపరేషన్ చేశారు రాజమండ్రి హాస్పిటల్లో. అయితే మరి కొంచెం ఆవేశంగా ఉందంట. దేవుడు మరి స్వస్థపరిచినట్లుగా ఇంతవరకు దేవుడు నిలబెట్టుకున్నాడు. ఇక ముందు కూడా ఆ బిడ్డను దేవుడు స్వస్థపరిచి లేపుకున్నట్లుగా ఒక్కసారి అందరం ప్రార్థన చేద్దామండి. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం, అందరూ చేద్దాం. ఎంతో మరణాపాయం నుంచి దేవుడు తప్పించాడు, ఎంతో భయంకరమైన కీడు నుంచి తప్పించాడు. ఇక ముందు దేవుడు కాపాడినట్లుగా ప్రార్థన చేద్దాం. స్వస్థపరచు నాయన, డాక్టర్లో పరమ డాక్టర్ని ఇవై ఉన్నా విడిపించు నాయన. మరణం అనే పడక మీద లేవనెత్తే దేవుడు నీవే నాయన, సహాయం చేయండి. స్తోత్రము నాయన, పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమానమ్మకము కలిగిన దేవ, కృపా కనికరము గల దేవ, నీకు స్తోత్రాలు. ఇంతవరకు నాయన నీ సన్నిధిలో ప్రభువా నాయన మేమందరము మిమ్మల్ని కొనియాడి కీర్తించి నీ మాటలు వినడానికి
మమ్మల్ని ప్రభువా సిద్ధపరచుకుని ఇలా ప్రభు నీ సన్నిధిలో మమ్మల్ని నాయన నీ ఆశీర్వాదంతో నింపినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఇదిగో నాయన సంఘము నీది, పిల్లలందరూ నీ పిల్లలై ఉంటుండగా ప్రతి బిడ్డని మీరు బలపరచండి. నీ రాకడ సమీపంగా ఉన్న ఈ దినాల్లో మేము ఎలా సిద్ధపడాలో తండ్రి ఎన్నో విషయాలు మా ముందు పెట్టావు నాయన. విన్నట్టి మాటలు కొట్టుకెళ్ళిపోకుండా నాయన గాలికి ప్రభు ఎగిరిపోయినట్టుగా కాకుండా అవి మా హృదయాల్లో తండ్రి నాయన ముద్రించుకుని ప్రభా మరింతగా ప్రభా నాయన పశ్చాత్తాపముతో తండ్రి నాయన విశ్వాసాన్ని కాపాడుకుని ప్రభా నీ రాకడలో ఎత్తబడడానికి మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని, బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వారు చేస్తున్న వ్యవసాయాలు, ఉద్యోగ వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి. ప్రతి వారి రెక్కలకు ఆరోగ్యం ఇవ్వండి. మరి కొంతమంది ఎంతో బలహీనతతో అనారోగ్యాలతో ఉన్నారయ్యా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి అమ్మాజీ అల్లుడి విషయంలో ఇంతవరకు మీరు నిలబెట్టుకున్నారు ప్రభువా. మరి నాయన ఇదిగో మరి ఆవేశంతో ఉన్నాడని ప్రార్థన చేయమని మరొకసారి కోరి ఉండగా సంఘమైన మేము అందరం ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. బ్రతికించే దేవుడు, ఆయుష్ ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు నీవు, ఉన్నది లేనట్టు చేయగల గొప్ప దేవుడు నీవు నాయన. ఆ బిడ్డ కొరకు ప్రార్థించి నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మీరే కనికరము చూపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని దేవా. పసిబిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు కూడా నీ కృపాక్షేమములతో ఆదరించి ఆశీర్వదించమని, పరీక్షలు రాస్తున్న బిడ్డలకు కూడా చక్కని జ్ఞానము, తెలివితేటలు దయచేయండి. పరీక్షలు రాసిన బిడ్డలకు కూడా మంచి మార్కులు రావడానికి కృప చూపించి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి మహిమా ఘనత ప్రభావాలు పొందమని త్వరగా రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకును ఇరలోక పరిశుద్ధులకును సదాకాలము తోడై కడవరకు నడిపించి ఆదరించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.